నాలాగా ఆలోచించే చాలా మంది కూడా కొత్తగా ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్కి వస్తున్నారు. అవును, అసలు మైండ్ బ్లోయింగ్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర ఫోటో కెమెరాస్ అనేవి ఉంటున్నాయి. ఏదో డిఎస్ఎల్ఆర్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎవ్రీ వన్ వెడ్డింగ్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. ఇదంతా చాలా ట్రెండ్ అయింది. అండ్ ఇంకా థింగ్ ఏంటంటే ఫోన్ ఫోటోగ్రఫీ ఎక్కువైంది. ఎస్, మీరు గమనిస్తే కొన్ని రోజుల వరకు అంటే ఫ్యూ డేస్ వరకు అంటే ఐ మీన్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్, ఎగ్జాక్ట్లీ 2 years బ్యాక్ మనందరం మన ఫోన్ ని ఇలా పెట్టుకొని చూసేవాళ్ళం. ఇప్పుడు మనం మన ఫోన్ ని ఇలా పెట్టుకొని చూస్తున్నాం. ఇఫ్ యూ అబ్జర్వ్, యాప్స్ కూడా అంటే నా వెబ్సైట్ ఒకప్పుడు ఇలా ఉండేది, ఇప్పుడు నేను నా వెబ్సైట్ ని ఇలా మార్చాను. ఇలా మార్చడం వెనకాల రీజన్ కేవలం రీల్స్. ఒక ట్రెండ్ కనుక క్రియేట్ అయితే ఆ ట్రెండ్ ప్రకారం మన లైఫ్ స్టైల్ మారే లెవెల్ కి మనం సోషల్ మీడియా మీద డిపెండ్ అవుతున్నాం. సో ఫ్యాక్ట్ యాక్చువల్లీ మన లైఫ్ స్టైల్ కూడా మారే. ఇప్పుడు మొన్న నేను ఒక టీవీ షోరూమ్కి వెళ్తే ఈ టీవీలో ఫ్యూచర్స్ ఏంటంటే, సార్ ఫ్యూచర్స్ అని పక్కన పెట్టండి సార్, మీకు ఇలా ఉంది కదా టీవీ, గోడ మీద వెనకాల క్లిప్స్ పెడితే మీరు ఇలా కూడా మార్చుకోవచ్చు సార్ అని చెప్పారు. అంటే రీల్స్ చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే మీరు రీల్స్ చూసుకోవచ్చు సార్, ఇట్లా రిమోట్ తో ఇట్లా అంటే హ్యాండ్ మూవ్మెంట్ తో ఇట్లా అంటే నెక్స్ట్ రీల్ మారుతుందండి. పెద్దగా రీల్ చూస్తాం మన ఫోన్ లో కాకుండా. సో నార్మల్ టీవీ కొనాలనుకున్నట్టు ఇప్పుడు ఏ టీవీ కొంటారు? ఇలా తిరిగే టీవీ కొంటారు ఇప్పుడు. అదే ట్రెండ్ ఇప్పుడు. సో ఆ ట్రెండ్ ప్రకారం ఇప్పుడు ఒకప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే కంటెంటే ఇంపార్టెంట్. అంటే కంటెంట్ కరెక్ట్ ఉంటేనే ఫోటోగ్రాఫర్ ఫేమస్ అవుతారు, ఫోటోగ్రాఫర్ డబ్బులు సంపాదిస్తారు. బట్ ఒకప్పుడు ఏంటంటే ఈ కంటెంట్ ని క్రియేట్ చేయడానికి కెమెరా మాత్రమే ఉండేది. ఇప్పుడు ఇదే కంటెంట్ ని క్రియేట్ చేయడానికి టూల్ తో పని లేదు. మీరు కెమెరాతో కంటెంట్ క్రియేట్ చేస్తారా, ఫోన్ తో కంటెంట్ క్రియేట్ చేస్తారా అనేది కంటెంట్ కి అవసరం లేదు. సో చాలా మంది ఫోటోగ్రాఫర్ కి నచ్చని విషయం నేను చెప్తున్నాను. ఎవరైనా ఫోన్ తో ఫోటోలు వీడియోలు తీసారనుకోండి, ఆడు ఫోన్ ఫోటోగ్రాఫర్ అంటారు. నేను నా అకాడమీలో జనాలకి ఏం చెప్తానంటే, నువ్వు ఏం టూల్ వాడుతున్నావు అనేది నాకు అనవసరం. అది ఫోనా, ఐఫోనా, ఆండ్రాయిడ్ ఫోనా, టాప్ లో ఉన్న కెమెరానా అనవసరం. దాంతో తీసిన సబ్జెక్ట్ లో ఉన్న కంటెంట్ ఎంత బాగా తీసావు, అది ఎంతవరకు జనాలకు రీచ్ అవుతుంది, దట్స్ అన్ ఇంపార్టెంట్.